కాసేపట్లో 6వ రౌండ్ ఫలితం వస్తుంది. మనం మొత్తం 5 రౌండ్లు కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. దాదాపుగా 12,651 ఓట్ల మెజారిటీతో ఉంది. సో ముందు నుంచి కూడా అంచనాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అన్నటువంటి ధీమాతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఉంది. వాస్తవాన్ని మనం ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి సౌజన్య, ఏంటంటే జూబ్లీ హిల్స్ పేరుకే సిటీ ఉంటుంది కానీ చాలా బస్తీలు ఉంటాయి. ఒక్కొక్క డివిజన్లో 20 దాకా బస్తీలు ఉంటాయి. కొంత ఆ బస్తీల్లోకి గ్రౌండ్లోకి వెళ్ళి ఆ స్థాయిలో ప్రచారం చేయడం, ఓటర్లని కాంగ్రెస్ పార్టీ వైపు తిప్పుకోవడం అనేది కాంగ్రెస్ విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 రౌండ్లు అయిపోయిందంటే ఇంకొక 5 రౌండ్లు ఉంటాయి. సో ట్రెండ్ చూస్తే ఆల్మోస్ట్ వన్ సైడ్గా మనకు కాంగ్రెస్ పార్టీ విజయ అవకాశాలు కనపడుతున్నాయి. ఇక నవీన్ యాదవ్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి అసెట్ మనం అనుకోవచ్చు. వేరే ఏ అభ్యర్థి అయినా ఈ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్గా రిజల్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే టికెట్ కోసం ఆయన తీవ్ర ప్రయత్నాలు చేశారు. అప్పుడు 2014లో నవీన్ యాదవ్ ఎంఐఎం నుంచి పోటీ చేశారు. అప్పుడు దాదాపుగా 41,656 ఓట్లు వచ్చినాయి. 20% మేర ఆయనకు ఓట్లు వచ్చాయి. అప్పుడే ఇతను బలమైనటువంటి అభ్యర్థిగా జూబ్లీ హిల్స్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత 2018లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు నవీన్ యాదవ్. అప్పుడు సుమారుగా 18,817 ఓట్లు వచ్చాయి. 12% మేర ఓట్లు సంపాదించారు ఆయన. 2023లో టికెట్ రాలేదు. దానికి కారణం ఆయన చెప్పారు, బీఆర్ఎస్ దీని వెనక వెంటనే నాకు టికెట్ రాకుండా చేసిందని చెప్పి. సో ఇప్పుడు ఆయనకు వచ్చిన అవకాశానికి ఉపయోగించుకోవడానికి మనం చెప్పుకోవచ్చు. లోకల్ నెట్వర్క్ చాలా పెద్దది. నేను కూడా గ్రౌండ్లో పోలింగ్ జరిగేటప్పుడు చాలా డివిజన్లు తిరిగా, ముఖ్యంగా యూసఫ్గూడ ఆయన ఉన్నటువంటి యూసఫ్గూడ డివిజన్లో కూడా నేను పల్స్ తీసుకున్నా. సో ఎంత నెట్వర్క్ అంటే చాలా గ్రౌండ్లోకి వెళ్ళి మొత్తం అక్కడ నవీన్ యాదవ్ అంటే గుర్తుపట్టని వాళ్ళు ఉండారు బస్తీలలో. ఇంకొక వైపు ప్రతి గల్లీ కూడా నవీన్ యాదవ్కు ఆ స్థాయిలో నెట్వర్క్ ఉంది. అందుకే ఆయన ఈ స్థాయిలో, ఎందుకంటే అప్పటికి అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. సరే 3 సార్లు అక్కడగా మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా గెలుపొందున్నారు. సో బీఆర్ఎస్ కూడా అనుకూలంగా చాలా సర్వేలు రిపోర్ట్ ఇచ్చాయి. పెద్ద ఎత్తున చర్చ జరిగింది, బీఆర్ఎస్ గెలవబోతుంది అన్నటువంటి చర్చ ఉండే. కానీ తర్వాత ఎగ్జిట్ పోల్స్ చూస్తే కనుక కాంగ్రెస్ వన్ సైడ్గా కాంగ్రెస్ సైడ్కు ఎగ్జిట్ పోల్స్ మనం చూసాం. సో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది అన్నటువంటి విషయాన్ని చూపించాం. సో మొత్తానికి ఇప్పుడే 5 రౌండ్లు పూర్తయ్యాయి. సో మరి కాసేపట్లో 6వ రౌండ్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా చూస్తే నవీన్ యాదవ్ గ్రౌండ్ వర్క్ చాలా బాగుంది. ఇంకొక వైపు మనం ఇక్కడ చెప్పుకోవాలి, పోలింగ్ మేనేజ్మెంట్లో చాలామంది సీనియర్ మంత్రులు ఉన్నారు. వివేక్ వెంకటస్వామి సో ఓవరాల్గా ఇన్ఛార్జ్ అయిన షేక్పేటలో వాస్తవానికి ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ అడ్డాగా ఉంది. ఎందుకంటే గతంలో అక్కడ ఎంఐఎం కార్పొరేటర్ ఉండే, బీఆర్ఎస్కు కొంత మద్దతుగా ఆయన ఉండే. సో ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పోల్ మేనేజ్మెంట్ చేయడంలో సక్సెస్ సాధించారు.